మాట్లాడకూడదు, అనుకూలంగా మాట్లాడకూడదు, 140 జేబులు వేసుకొని తిరుగుతాడు అనకూడదు. వర్మ గారు ఆ రోజు పెద్దవని అరెస్ట్ చేసి తీసుకొచ్చినప్పుడు ఒక్కడ మాట్లాడు రాష్ట్రంలో నేను మాట్లాడాను, నేను ఖచ్చితంగా మాట్లాడాను. మీ గురించి అంటలేదు, అడిగాడైనా నేను చెప్తా, కాల్ రైతు చెప్తాను, నేను మాట్లాడాను, తీసుకొచ్చేస్తా వీడియోలు కావాలంటే. ఆగండి సార్ నేను ఈ రోజు దాకా విశ్లేషణలో తప్పనే చెప్పా, ఒప్పనే చెప్పా, నేను ఏ రోజు నటించలే. సార్ ఒక బీసీ బిడ్డ అమర్నాథ్ గౌడ్ మా అక్కని ఏడిపించొద్దంటే పెట్రోల్ బస్ తగలబెట్టారు సార్. ఆడి గురించి ఎవడు మాట్లాడలే రాష్ట్రంలో. ఇదే కాదు అజయ్ సరే ఓకే ఓకే, నాకు పాయింట్ అర్థమైంది. ఇప్పుడు అవన్నీ ఒకటి చెప్పుకుంటే సరే, నేను ఒకటే పాయింట్ చెప్తాను. ఇప్పుడు అవన్నీ కూడా ప్రజలు తప్పని భావించారు కాబట్టి కదా 11 సీట్లు వచ్చినాయి. దాని గురించి డిస్కషన్ ఎందుకు? ప్రజలు తప్పని భావించారు సార్. నేనేమంటున్నాను సార్, రాష్ట్రంలో అన్ని అరాచకాలు జరిగినప్పుడు యాజ్ ఎ అనలిస్ట్ ఎలక్షన్ కి కరెక్ట్ గా ఏది ఎలక్షన్ అంతా అయిపోయి రిజల్ట్స్ వచ్చే ముందు ఏం చెప్పారు సార్ ఈ పెద్ద మనిషి? సరేనండి, ఆయన టార్గెట్ ఎందుకండి? సరే ఓకే, ఎవరి అభిప్రాయాలు చెప్పారులేండి, చాలా. ఇప్పుడు అన్ని కలెక్ట్ అవ్వాలి. సరే ఇప్పుడు దాన్ని సరేనండి, ఇప్పుడు అన్ని రైట్ కావాలని లేదు కదా. ఆయనకి ఏదో తోచింది ఆయన చెప్పాడు. ఇప్పుడు ఆయన టార్గెట్ పెట్టడం సుఖం ఏముంది? జరుగుతున్న దాన్ని అసెంబ్లీకి వెళ్ళినప్పుడు జగన్ రెడ్డి మధుసూదన్ రావు ఏం మాట్లాడారు? తర్వాత మొన్న పోలీసులు ఒక్క నిమిషం అండి, ఆ పోలీసులు ఏం మాట్లాడాడు? అజయ్ ఒక్క నిమిషం, ఆయన ఏదో శాంతి ప్రసాద్ గారు మాట్లాడుతున్నారు, మీరు మాట్లాడుతున్నారు, శాంతి ప్రసాద్ గారు మాట్లాడుతున్నారు, అసలు రీచ్ అవ్వట్లేదు. మించి మాట్లాడారు పవన్ కళ్యాణ్ గారు, చంద్రబాబు నాయుడు గారు పోలీసుల్ని. చూడండి వినబ్బా, 2019 ముందు వరకు ఏ పోలీసులు అయితే నమ్మనన్నాడు, ఆ పోలీసులు 19 నుంచి 24 వరకు జేబులు వేసుకున్నాడు. తర్వాత 24 తర్వాత నేను నమ్మనంటున్నాడు. మొన్న కేసు పెడితే ఒక వ్యక్తి మీద, నువ్వు సప్త సముద్రాల అవతల నాకు తీసుకొచ్చి గొడ్డలెప్పు తీస్తా అన్నాడు. దేనికి గొడ్డలెప్పు తీస్తా అన్నాడు? తప్పు చేస్తే గొడ్డలెప్పు తీస్తా అన్నాడు. కేసులు పెడితే పోలీసులు బెదిరిస్తున్నాడు, అధికార యంత్రాంగాన్ని బెదిరిస్తున్నాడు. అంతకు మించి చంద్రబాబు నాయుడు ఏంటి పోసాని చాలా అంశాలు చెప్పారు, బెదిరించారు. ఒక నిమిషం మరి ఏం చేశారు మీరు? అరే ఏం చేశారు మీరు? మాట్లాడండి. ఇప్పుడు పోసాని గారిని అరెస్ట్ చేసింది నంది అవార్డులో కులదోషం జరిగిందని కాన్సెప్ట్. దాంట్లో ఇంకేం పేర్లు చెప్తారు? వేరే ఉండవా? ఏముంటాయి? కేసులు పెట్టమని దాని మీద సంబంధించిన కేసు దాని గురించి మాట్లాడదాం. మీ అనుమానం ఇంకెవరెవరు వస్తే ఛాన్స్ ఉంటుంది? జోగి రమేష్, కొడాలి నాని, రోజారెడ్డి, వీళ్ళందరూ లైన్లోనే ఉంటారు, ఎవరిని వదలరు. అంతే, ఇంకేముంది? తప్పులేనా? జీవీ రెడ్డి ఇష్యూ ఇవాళ పక్కకి డైవర్ట్ అవ్వాలని పోసాన్ని అరెస్ట్ చేశారు. ఇది అజయ్ జీవీ రెడ్డికి కేడర్ నుంచి విపరీతమైన సపోర్ట్ దొరికింది. దాన్ని హీస్ గాట్ సింపతి వచ్చిన తర్వాత దాన్ని డైవర్ట్ చేయడానికి. నేను ఒక మాట చెప్తాను వర్మ గారు, జీవీ రెడ్డి టాపిక్ డైవర్ట్ చేయడానికి పోసాన్ని అరెస్ట్ చేశారంట. ఏమైంది సార్ జీవీ రెడ్డి విషయంలో? రాజీనామా ఇవ్వగానే యాక్సెప్ట్ చేశారు. రాజీనామా ఇవ్వగానే యాక్సెప్ట్ చేశారు. గత ప్రభుత్వంలో చేసిన తప్పులు ఏంది? ₹1 9 నెలల్లో ₹1 జనరేట్ చేయలేమని చెప్పడం తప్ప? వీఆర్ నాట్ ఏబుల్ టు జనరేట్ ఈవెన్ సింగిల్ రూపీ ఫ్రమ్ లాస్ట్ 9 months. 470 మందిని నేను తీసిన 2024 వచ్చే టైంకే 378 మందిని అన్యాక్రాంతంగా ఉన్న వాళ్ళు తొలగించబడ్డారు. దిస్ ఈస్ వాట్ ఎగ్జాక్ట్ యాక్యురేట్ ఇన్ఫర్మేషన్. వాట్ ఈస్ దిస్? చెప్పండి ఆయన ఏం చెప్తారు? మీరు తెలుగుదేశం జనసేన ఇద్దరితో మాట్లాడుకుందాం, వచ్చి కూర్చొని మాట్లాడుతున్నాను అడిగారు. నేను ఎక్స్ప్లెనేషన్ ఇవ్వకుండా ఇచ్చారు కదా. ఇప్పుడు మాట అనగానే ఇది బిట్టుకు వచ్చింది లేండి, మాకు అలాగే ఎస్ఐ రేటింగ్ మాకు బిట్టుకు వచ్చిందా? చదవండి. ఏం పర్లే, నేను ఎగరే చెప్తా, అయిపోయింది నాది. ఏంటి చెప్పు అజయ్. ఇప్పుడు కాదండి, జీవీ రెడ్డి విషయం కోసం టాపిక్ డైవర్ట్ చేశారని ఏదో యూజ్లెస్ కామెంట్స్ చేస్తారు సార్, నాకు అర్థం కావట్లేదు. ఈ రోజు జీవీ రెడ్డి గారు ఆయన మనస్సాక్షిగా ఆయన రాజీనామా చేసుకున్నాడు. కాబట్టి దాన్ని ప్రభుత్వం ఆమోదించింది ఆ రాజీనామాని. ఆయన ఏం అలిగేషన్స్ చేశాడు? 400 మంది జగన్ గవర్నమెంట్ లో అక్రమంగా వచ్చి జీతాలు తీసుకుంటారని ఒక అలిగేషన్ ఒకటి చేశారు. దాన్ని దాని మీద పార్టీ గవర్నమెంట్ అప్రిషియేట్ చేసింది, దాని మీద యాక్షన్ తీసుకుంది.
మొన్న ఏదైతే దినేష్ కుమార్ అతని మీద ఏదైతే అలిగేషన్ వచ్చిందో అలిగేషన్ మీద దినేష్ కుమార్ Okay. తీసుకెళ్లి గ్యాడ్కి రిపోర్ట్ చేయమని చెప్పింది. రైట్ రైట్ ఓకే కానీ అవన్నీ తెలుసు సార్, ఓకే సార్, అదండి ఓకే జీవీ రెడ్డి తెలిసింది అదట మీ దగ్గర ఉన్న ఇన్ఫర్మేషన్ ఏంటి వర్మ గారు ఫైనల్ పాయింట్ ఇక్కడ ఇప్పుడు ఇక్కడ జీవీ రెడ్డి గారి విషయం మీదే టాపిక్ డైవర్ట్ అన్నారు కానీ ఇక్కడ చంద్రబాబు నాయుడు చేసిన ఒక గొప్ప పని తెలుసా సార్, ఎవ్వడు కూడా బ్యూరోక్రాట్స్ ఎవరన్నా వాడు ఎంత తోపైనా సరే పార్టీలో తప్పుగా మాట్లాడితే వాడు పార్టీలో ఉండాల్సిన అవసరం అది లేదు. రైట్ ఓకే నేను That's our చెప్తున్నది party ఓకే decision. ఓకే 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 అజయ్ అయిపోయింది అజయ్ మీరు ఇంకా చిన్నగానే శాంతి ప్రసాద్ గారికి నాకు మీరు రాజకీయాలు ఎప్పటి నుంచి చూస్తున్నాం. నేను ఒక విషయం చెప్తాను. చంద్రబాబు నాయుడు గారు అనే వ్యక్తి ఈజ్ ఎ బ్యూరోక్రాట్ మ్యాన్. రాసుకోండి ఇది. బ్యూరోక్రాట్లను రక్షించినట్టు ఒక కార్యకర్తని పార్టీలో ఉన్న వాళ్ళని ఎట్టి పరిస్థితుల్లో ప్రొటెక్ట్ చేయడైనా నేను ఆగాను. మీరు ఆగండి ఒక నిమిషం. ఇక్కడ మీకు ఒక విషయం చెప్తాను. కాంట్రడిక్షన్ ఏంటంటే ఇప్పుడు ఈ దినేష్ కుమార్ అనే ఐఏఎస్ ఆఫీసర్ని జీఐడీకి అటాచ్ చేయకుండా ఓన్లీ జీవీడీ రాజీనామా యాక్సెప్ట్ చేస్తే అంబిగ్యూటీ. బట్ పార్లల్గా జరిగింది. మీరు గమనించండి. రెండోది మీరు క్రెడెన్షియల్స్ కనుక అందులో గమనించగలిగితే గవర్నమెంట్ ఫామ్ అవ్వకముందే 378 మంది అన్యాక్రాంతంగా ఉన్న వాళ్ళు తొలగించబడ్డారు. ఈ 400 పైచీలకు జీవీ రెడ్డి తొలగించిన దగ్గర ఈ రోజుకి కూడా వాళ్ళు తొలగించబడ్డారు లేదో అజయ్ గారిని చెప్పండి. తొలగించబడలే. దే ఆర్ బీయింగ్ పేయింగ్. ఆ పేయింగ్ ఎందుకు జరుగుతుంది అన్న దగ్గర ఒక ఇన్ఫర్మేషన్ డబుల్ క్రాస్ చేశారు జీవీ రెడ్డికి. ఆ డబుల్ క్రాస్ పర్యవసానం ఏంటంటే ఎస్ టేకన్ ఇండిపెండెంట్ డెసిషన్. అండ్ ఇంకోటి ఏంటంటే కార్పొరేషన్ చైర్మన్ స్థాయిలో కన్సర్న్ మినిస్టర్తోనూ రెస్పెక్ట్ చీఫ్ మినిస్టర్ గారితో డిస్కస్ చేయకుండా